హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్లో ముంత పెరుగు తోడుపెట్టే విధానాన్ని అయితే చూపించాలనుకుంటున్నానండి. చాలా కమ్మగా ఉంటుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీకు ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఎక్కువగా ముంత పెరుగే ఎక్కువగా అడుగుతున్నారండి మాకు భోజనాల్లోని. దీనికి పని కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఒక పూట అంతా దీనికే కేటాయించాలి మనం, పాలు కాయటం తోడు పెట్టడం వరకు. చూసారు కదండి, మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు చూడండి. ముందుగా అయితే మేము కుండలను అయితే ముందు రోజే తెప్పించుకునండి ఈ విధంగా సిద్ధం చేసుకుంటామండి. వీటన్నిటిని శుభ్రంగా కడగండి. వాటిలో నీళ్ళు అయితే పట్టేసి ఒక చోట ఉంచుతాము. వాటికి ఏమైనా చిల్లులు కానీ ఏమైనా పగిలినా వాటర్ అయితే నిలవకుండా బయటకు వచ్చేస్తుంది కదండి, అప్పుడు పక్కన పెట్టేస్తామండి వాటిని. అవి అయితే రెడీ అయిపోయినాయండి, కుండలు రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం పాలు కాచే గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెని ఆ గరిటిని కూడా మనం వేడి నీళ్ళతో కొంచెంసేపు మరిగించుకుని శుభ్రంగా కడుక్కొని అయితే ఉంచుకోవాలి. నీళ్లు వంచేసిన తర్వాత దాంట్లో మనం పాలు పోసుకునండి దగ్గరుండి కదుపుకుంటూ ఈ విధంగా మరిగించుకోవాలి. అడుగైతే పట్టకూడదండి, పాలు అడుగు పట్టినవంటే కనుక పాలు కూడా మీకు మాడి వాసన అయితే వచ్చేస్తాయండి. చాలా జాగ్రత్తగా కాయాలి, లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి. చివరిగా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది బాగా మరిగిన తర్వాత. ఆ పాలన్నిటిని మనం చల్లార్చుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు. ఈ విధంగా చూపించిన విధంగా చల్లారుస్తాం. మేమైతే కుండలు కూడా రెడీ పెట్టేసుకున్నాం. దాంట్లో మనం తోడు పెట్టడానికి పెరుగు అయితే వేయాలి కదండి. తోడు పెట్టడానికి పెరుగు తీసుకుని బాగా పలచగా గిలక్కొట్టుకునండి ఆ గోరువెచ్చటి పాలల్లో అయితే వేసేసుకుంటున్నామండి. ఇదంతా మొత్తం అంతా పైకి కిందకి కలుపుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ పాలన్నిటిని మనం ఒకసారి వడపోసుకుందామండి. ఎందుకంటే మీకు తొరకలు అవి కడతాయి కదండి, అవి మనకు మజ్జిగలో వచ్చినప్పుడు కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఈ తొరకంతా వడపోసేసుకునండి. ఈ విధంగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న కుండల్లో అయితే ఈ పాలు అయితే వేసేస్తున్నామండి. ఉదయానికల్లా తోడుకుంటుందండి ఇది. ఇప్పుడు మనం నైట్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా, అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. ఒక రోజు ముందు రోజు పని ఎక్కువగానే ఉంటుందండి, ఒక పూట అంతా పట్టేస్తుంది పెరుగు తోడు పెట్టాలంటే. వీటన్నిటిలో వేసిన తర్వాత వాటికి పులుపు రాకుండా ఉండటం కోసం ఓ పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నామండి. మనం పంపించడానికి వాళ్ళకి పట్టుకెళ్ళడానికి సులువుగా ఉండేలాగా బకెట్లో పెట్టేసుకునండి. ఈ విధంగా దానిపైన పేపర్ ప్లేట్లు వేసండి మూత కూడా పెట్టేస్తామండి. ముందు రోజు నైటు ఉదయానికల్లా మీకు గట్టిగా గడ్డ పెరుగులాగా తోడుకుంటుందండి. ముంత పెరుగు అయితే చాలా రుచిగా ఉంటుందండి. మేము ఎవరికి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా చాలా బాగున్నాయని చెప్తారండి ఆర్డర్ వాళ్ళు అయితే. చూసారు కదండి, గట్టిగా అయితే తోడుకుంది పెరుగు. మనకి ఇప్పుడు సమ్మర్లో మనం ఇలా తోడు పెట్టుకుని లస్సీలాగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగు అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది, కమ్మగా లైట్గా స్వీట్ కూడా వస్తుందండి పెరుగు ఎక్కువ మరగటం వల్ల. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు. థ్యాంక్ యూ అండి.